హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను షవర్మా చేస్తున్నాను. అది కూడా హెల్తీ వేలో చేస్తున్నాను. ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముందైతే ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసుకుని దాంట్లో పన్నీర్‌నైతే ఫ్రై చేయాలి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు క్యాప్సికమ్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని, ఆ క్యాప్సికమ్ కూడా దాంట్లో వేసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయకూడదు. ఇది ఫ్రై అవుతుండగా దాంట్లో బాయిల్ చేసినవి ఒక 3 లేదా 4 ఎగ్స్ అయితే చిన్నగా కట్ చేసి వేయండి. వేసిన తర్వాత దాంట్లో అయితే సాల్టు, ఇంకా కారము, మసాలా ఈ 3 కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. మనకి షవర్మా టేస్ట్ రావాలంటే చాలా తక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. ఎక్కువేమీ ఫ్రై చేయవసరం లేదు. మనకి జస్ట్ ఇది సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ముందైతే ఒక 2 ఆనియన్స్, ఇంకా 2 టమాటాలు చిన్నగా కట్ చేసి, చిన్నగా అంటే పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే టమాటా గానీ, ఆనియన్ గానీ మగ్గిపోకూడదు. జస్ట్ మనకి కరకరలాడుతూనే ఉండాలి. ఆ క్రిస్పీనెస్ పోకుండానే గ్యాస్ ఆఫ్ చేసేయండి. తర్వాత దీంట్లో సాల్ట్ కొంచెం తక్కువైందని చెప్పి కాస్త సాల్ట్ అయితే వేశాను. ఇంకో పక్కేమో చపాతీలు పెద్ద సైజులో రెడీ చేశాననమాట. ఈ చపాతీ రెడీ చేసిన తర్వాత ఈ మైనీస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మైనీస్ చేయటం కూడా చాలా ఈజీ. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. జస్ట్ 2 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుంది మైనీస్ కూడాని. ఇంకా మైనీస్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే స్ప్రెడ్ చేసి దానిపైన అయితే ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ స్టఫ్ అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి చపాతీ కంటే ఈ స్టఫ్ అయితే ఎక్కువగా ఉండాలనమాట. అలా అయితేనే మనకి తినేటప్పుడు ఈ ప్రతి వెజిటబుల్ తగిలి మనకు టేస్ట్ అయితే బావుంటుంది. తర్వాత దానిపైన లైట్‌గా మిరియాల పొడి స్ప్రెడ్ చేసి దాని మీద లైట్‌గా కెచప్ కూడా వేసేసాననమాట. కెచప్ వేసేసి ఇంక ఇది రోల్ చేసేస్తున్నాను. పిల్లలకి ఇందులో స్టఫ్ అయ్యి ఎక్కువ పెట్టాం కదా! అందులోకి మయోనీస్ ఏసినందుకు కారిపోతుంది కాబట్టి వాళ్ళకైతే నేను సిల్వర్ ఫాయిల్ అయితే 2 సైడ్స్ పెట్టి కట్ చేసి ఇస్తున్నాను. పిల్లలకి ఇచ్చేటప్పుడైతే ఖచ్చితంగా ఇలాగే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు డ్రెస్ అంతా ఖరాబ్ చేసేసుకుంటారు. దానికోసమని నేను ఇంక ఇలా సిల్వర్ ఫాయిల్ అయితే చుడుతున్నాననమాట. చుట్టి పిల్లలకి ఇచ్చేటప్పటికి అసలు వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే, అంటే ఇది చేసే టైంలో కరెంట్ పోయింది. లేకపోతే నేను మా పిల్లల ఎక్స్‌ప్రెషన్ కూడా చూపిద్దును నేను ఖచ్చితంగానే. ఇదిగో ఇలా చేస్తూ ఉన్నాను. కరెంట్ పోయింది. ఇంక సర్లే అని చెప్పేసి ముందైతే పిల్లలకి ఇచ్చేస్తున్నాను నేను. వాళ్ళైతే చాలా సేపటి నుంచి చూస్తున్నారు. మమ్మీ షవర్మా, షవర్మా అంటూ ఒక 2 డేస్ నుంచి అడుగుతున్నారేమో. నాకు కుదిరేటప్పటికి 3 డేస్ పట్టేసింది. ఇంక వెంటనే చేసిచ్చాను. ఇంక ఈలోపు కరెంట్ వచ్చింది. మళ్ళీ ఇంకా ఇంకొక 2 అయితే చేస్తున్నాను నాకు, మా హస్బెండ్‌కి అని చెప్పేసి. అసలు నిజంగా బయట షవర్మా ఎందుకు పనికిరాదు దీని ముందనిపించింది. అంత టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నార్మల్‌గా అయితే దీంట్లో ఇంకా క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వర్షాకాలంలో అవన్నీ వేయకూడదని చెప్పేసి వేయలేదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.